అరే ఆగండి ఆగండి, ఈ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకివ్వండి. ఇదిగోండి, అందరు తీసుకోండి. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. అరే దానికోసమే కదా నేను వచ్చింది. ఈవిడ మీ బంధువా? కాదండి, ఈవిడ బంధువులు వస్తూ పోతూ ఉంటారు. మేం వీళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళం, పక్కనే ఉంటాం. మా ఇంటి గోడ వీళ్ళింటి గోడ రెండు కలిసే ఉంటాయి. అవునండి, అవును, ఈ మాట మీరు సరిగ్గా చెప్పారు. మా ఇంట్లో సగం రేషన్ సరుకులు వీళ్ళింటికే వెళ్తాయి. చివరికి వీళ్ళింట్లో చేసే టీ కూడా, పాలు పంచదార మా ఇంట్లోంచే వెళ్తుంది కదా వదిన, అంటే ఆంటీ గారు. అయినా మా చిన్నమ్మ చాలా తెలివైంది. ఈమె తన అందరి కోడళ్లను వెతికి వెతికి తెచ్చుకుంది, దేశమంతా జల్లెడ పట్టి. కానీ ఈసారి 5వ కోడల్ని ఇంత తొందరగా ఎందుకు ఒప్పుకుందో? నువ్వు అంతగా ఆలోచించకు. మా కౌసల్యాదేవి వజ్రం వజ్రం. తనింటి కోసం తనలాంటి వజ్రాల్ని వెతికి వెతికి తెచ్చుకుంది. ఇక నువ్వు మా కాబోయే 5వ కోడల్ని చూసావంటే నీ కళ్ళు అలాగే తెరిచే ఉంటావు. నిజమా బామ్మగారు? అదిగో పంతులు గారు, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. మీనా, లవ్లీ నీతో ఉందా లేదా? సరే పర్లేదు, నేను తర్వాత ఫోన్ చేస్తా. దాదాపు నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. ఎక్కడికి వెళ్ళిపోయింది పిచ్చి పిల్ల? ఓ గాడ్, నేను సల్మాన్ ఖాన్ వస్తున్నారని చెప్పాను. కొంపదీస్తాను అక్కడికైతే వెళ్ళలేదు కదా. అవును, అక్కడికి వెళ్ళుంటుంది. నేను తనతో ఈ విషయం చెప్పుండాల్సింది కాదు. ఈ రోజు నిశ్చితార్థంలో గందరగోళం జరగకముందే తన ఇంటికి వచ్చేసేయాలి. పంతులు గారు చెప్పండమ్మా. మా మనవడి కోసం తొందరలో మంచి ముహూర్తం చూడండి. ఏమైంది పంతులు గారు? వివాహానికి వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం 6 నెలల తర్వాత ముహూర్తం కుదిరింది. అరే మీరు ఇలా చెప్తున్నారేంటి? మీరలా అంటే 6 నెలల వరకు కార్తీక్ లవ్లీలు వేరువేరుగా ఉండటం ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఎందుకంటే నాయనమ్మ గారు, లవ్లీ కార్తీక్ల పెళ్ళి. అరే నువ్వు చెప్పేదేదో పూర్తిగా చెప్పు. అది ఆయన చెప్పేది ఏంటంటే, అది కార్తీక్ లవ్లీ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు కదా, అది దూరంగా ఎలా ఉంటారని. మీరు కానివ్వండి పంతులు గారు. చూడండి పంతులు గారు, 6 నెలల తర్వాత అంటే చాలా ఆలస్యం అవుతుంది. మీరు దగ్గరలో ఏదైనా ముహూర్తం ఉంటే చూడండి. అలాగే. అమ్మగారు, అలాగైతే 3 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. చూడండి పంతులు గారు, ఇది మా చిన్న మనవడి పెళ్లి. ఈ పెళ్లి నేను బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నాను. మరీ 3 రోజుల్లో అంత గొప్పగా ఏర్పాట్లు చేయడం ఎలాగా? బంధువులందరికీ పెళ్లి పత్రికలు పంపించాలి. ఏమండి, మనం ఎక్కువ రోజులు ఈ విషయాన్ని దాచలేం. అత్తయ్య గారు, ఒకసారి నిశ్చితార్థం జరిగాక అన్ని నెలలు ఆగడం మంచిది కాదు. నా ఉద్దేశంలో ఈ 3 రోజుల్లో ఉన్న ముహూర్తం బాగానే ఉంటుంది. ఏంటిది? నిన్నటి వరకు అత్తయ్య గారు ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. మరి ఈ రోజు ఇంత తొందరపడుతున్నారెందుకు? నాకు ఈ విషయం అస్సలు అర్థం కావటం లేదు. అబ్బాయి విన్నావుగా, ఇంతవరకు మీ ఆవిడికి
ఈ పెళ్ళే ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఈ పెళ్లికి చాలా తొందర పడుతోంది. ఇంత మార్పా? చూడండి అత్తయ్య గారు, నాకేమనిపించిందంటే కిట్టు అన్నట్టుగా ప్రేమికులిద్దరినీ దూరంగా ఉంచడం మంచిది కాదు. గౌరీ, నువ్వు మీ అత్తయ్యకి టీలో ఏం కల్పించావు? ఇంతగా ప్రేమ పాఠాలు చెప్తోంది. ఆ ఏమండి, మీరేదైనా మాట్లాడండి. ఆలస్యం అయితే ప్రమాదం. నేను మాట్లాడుతూనే ఉండండి. చూడమ్మా, ఈ పెళ్లి కోసం అందరూ ఆతృతగా ఉన్నారు. తొందరగా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. అలాగే చేద్దాం. 3 రోజుల పాటు ఏర్పాట్లు చేస్తే సరిపోతాయి. మీరు అలాంటి అనుమానం పెట్టుకోకండి. సరే, అయితే మీ ఇష్టం. 3 రోజుల్లో పెళ్లి పెట్టుకుందాం. కానీ నేను ఇంకో మాట చెప్తాను విను. చెప్పమ్మా. 3 రోజుల్లో ఉన్న ముహూర్తానికి పెళ్లి జరిపిస్తే ఆ పసుపు బట్టలతో సత్యనారాయణ వ్రతం చేయించండి. సరేనా? బాగుంటుంది కదా? అలాగే అమ్మా. శివ, సిమ్రాన్, వెళ్ళండి. వెళ్ళి తాంబూలాలు తీసుకురండి. అలాగే బామ్మగారు. వస్తానండి. మంచిది. నమస్కారం. అలాగే నమస్కారం. పంతులు గారు, మళ్ళీ కలుద్దాం. వద్దు, పర్వాలేదు. నేను ఇప్పుడే వస్తాను. చూస్తుంటే లవ్లీ ఇంకా రానట్టుంది. పైగా తను ఎక్కడికి వెళ్ళిందో ఇక్కడ ఎవరికి తెలిసినట్లేదు. ఏ కార్తీక్, 3 రోజుల్లో పెళ్ళవుతుంది. సంతోషమే కదా? వదిన, దయచేసి ఇప్పుడు నేను చెప్పే మాటలు విన్న తర్వాత మీరు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకండి. అలాగే చెప్పు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లవ్లీ ఇంట్లో లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో ఇక్కడ ఉన్న ఎవరికి తెలీదు. దేవుడు. వదిన, కంట్రోల్ కంట్రోల్. ఏంటి కార్తీక్, ఈ పిల్ల నీ జీవితంతో ఫుట్బాల్ ఆడుతుంది. అర్థం కావడం లేదు. తర్వాత అత్తయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో. వదిన, తర్వాత జరిగేది తర్వాత చూద్దాం. అసలు ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు టెన్షన్ పడుకో, నేనేదో ఒకటి చేస్తానులే. అరే, మీరిద్దరూ గుసగుసలాడుతున్నారు ఎందుకు? అదేం లేదు బామ్మ, అది 3 రోజుల్లో పెళ్లి కదా, అందుకే నేను విషెస్ చెప్తున్నాను. ఇది కార్తీక్ గారు. ఈ టైంలో కార్తీక్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వీళ్ళందరూ ఇంత తొందరగా వచ్చారేంటి? ఇక మీరెళ్ళి అమ్మాయిని తీసుకురండి. కార్యక్రమం మొదలు పెడతాం.
అలాగే వెళ్ళు మాలా. వీళ్ళందరి ముందు నేను నా రూమ్లోకి ఎలా వెళ్ళను? బామ్మగారు, నాకు మీ మనవరాల్ని చూడాలని చాలా ఆతృతగా ఉంది. లవ్లీ, ఇప్పుడు నువ్వేం చేస్తావు? అమ్మాయి గౌరీ, నిశ్చితార్థానికి తెచ్చిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టు. మీ అమ్మ ఇంకా రాలేదేంటి? తనని కిందికి తీసుకురావడానికి ఇంత ఆలస్యం ఎందుకు? అంతా బాగానే ఉంది కదా? నేను వెళ్ళి చూసొస్తాను. మంచిది. మీరేదైనా తింటూ ఉండండి. నేను ఇప్పుడే అలాగే. వస్తాను. మీరు అమ్మాయిని తీసుకురండి. ఇప్పుడు నేనేం చేయను? లోపలికెలా వెళ్ళను? మా అమ్మ నాన్న చెప్పుంటారు నేను నా గదిలో ఉన్నాను అని. ఇప్పుడు నేనేం చేయను? అయ్యో దేవుడా, నిశ్చితార్థపు చీర ఇక్కడ కనపడటం లేదేంటి? అలా ఎలా కనపడవు? సామాన్లన్నీ జాగ్రత్తగానే పెట్టారు కదా మీరు. అరే కౌసల్యాదేవి, నీకన్నీ తెలుసు కదా, మరి ఇవన్నీ ఎలా మర్చిపోయావు? అత్తయ్య గారు, మా బండ్లో ప్లేస్ లేదని మీకే ఇచ్చేశాను కదా. అరే అవును, నేను మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తాను అత్తయ్య గారు. కార్తీక్, కార్ తాళాలివ్వు. నేను తీసుకొస్తానమ్మా, నువ్వు కూర్చో. వద్దు, నేను మర్చిపోయాను కాబట్టి నేనే తెస్తాను. ఒకవేళ నేను వీళ్ళతో మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని అందుకే వెళ్ళానని చెప్తే, కానీ చెప్పను. నేను కార్తీక్ ఒట్టేశాను, ఇక నేను అబద్ధాలు చెప్పనని. అందుకని నిజమే చెప్పేస్తాను. నేను నా ఫేవరెట్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసేందుకు వెళ్ళానని. నేను నా ఫేవరెట్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసేందుకు వెళ్ళాను స్టూడియోకి. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి ప్లీజ్, క్షమించండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ఏమైనప్పటికీ అత్తగారి వల్ల ఈ ధైర్యం వచ్చింది. ఈ అబద్ధాల కోరు నిజం చెప్తోంది. లవ్లీ, భయపడకు. అందరూ లోపలున్నారు, టిఫిన్ తీసుకుంటున్నారు. బయటికి ఇప్పుడెవ్వరూ రారు. ముందు నువ్వు లోపలికెళ్ళావు.
అంటే దీని అర్థం మేం వచ్చినప్పటి నుంచి ఈ అమ్మాయి ఇంట్లో లేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ అబద్ధం చెప్పిందన్నమాట. అయ్యో, ఈ పిల్ల తన గోతిని తానే తవ్వుకుంటూ పోతోంది. భగవంతుడా, నువ్విక్కడేం చేస్తున్నావు? అది అత్తయ్య గారు, మీకు సాయం చేద్దామని వచ్చాను నేను. నేను నిన్ను రమ్మన్నానా? వెళ్ళు, లోపలికెళ్ళు. భగవంతుడా, ఇప్పుడు లవ్లీ రావటం చూసిన అత్తయ్య గారు ఇంట్లో ఎవరికి చెప్పకుండా చూడు, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతవరకు వచ్చాక ఈ పెళ్లి గందరగోళంలో పడిపోతుంది. నిన్నే లోపలికెళ్ళు. ఇలా కాలు కళ్ళ పిల్లల తిరిగితే ఏంటి లాభం? నిశ్చితార్థం రోజు మనం ఇంకా ఎంతసేపు వాళ్ళలా కూర్చోబెడతాం? వచ్చిన వాళ్ళు ఏమంటారు? కార్తీక్ వాళ్ళ నాన్నమ్మ ఇంకా అందరినీ మించి మిలిటరీ మేజర్ లాంటి వాళ్ళమ్మ. ఆంటీ ప్లీజ్, మీరు ప్రశాంతంగా ఉండండి. లవ్లీ వస్తూనే ఉంటుంది. తారా ఇంటికైతే రానివ్వు, వచ్చాక తన సంగతి ఏంటో తేల్చేస్తాను. ఇప్పుడు లవ్లీ చేసే ఈ అల్లరి పనులన్నీ కేవలం నీ వల్లే. నీ జీవితంలో ఒక్కరోజైనా తల్లిగా బాధ్యతగా ప్రవర్తించలేదు. అవునవును, అంతే కదా. మీ జీవితంలో జరుగుతున్న వాటన్నింటికి నాదే కదా బాధ్యత. ఇక ఈ లవ్లీ విషయంలో ఆంటీ ప్లీజ్, అంకుల్ ప్లీజ్, కింద హాల్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు ఇలా గొడవ పడకండి. నేర్చుకో, చూసి నేర్చుకో. అయ్యగారు, అమ్మగారు వాళ్ళు రమ్మంటున్నారు. ఆ పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నమ్మగారు రమ్మంటున్నారు. వాళ్ళు ఒక్క క్షణం కూడా ఏమాత్రం ఆగేలా లేరు. ఆవిడ అడుగుతోంది అమ్మాయిని చూపించడానికి ఇంత ఆలస్యం ఏంటని. వెళ్ళు, వెళ్ళి ఆమెకి జవాబు చెప్పు. నేనైతే ఏదీ చెప్పలేను, నువ్వే చెప్పు. వెళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడు నన్నే కదా ముందుకు తోస్తారు. అరే వెళ్ళమంటుంటే. లవ్లీ బయటికి వెళ్ళి ఇప్పుడే ఇంట్లోకి వచ్చిందని వీళ్ళందరికీ చెప్పాలి. లేదంటే మాకు అబద్ధాల కొరకు ఎలాంటి తేడా ఉండదు. చూడండి, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి.